జీవితం చాలా చిన్నది. మనలో చాలామంది నెగెటివ్‌గా ఆలోచిస్తూ రోజులను గడిపేస్తూ ఉంటాం. ఈ నెగెటివ్ ఆలోచనలు మన జీవన నాణ్యతను తగ్గిస్తాయి, ఒత్తిడిని పెంచుతాయి, ఇంకా మన జీవిత కాలాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెప్తే దీన్ని మీరు నమ్మగలరా? నిజానికి పాజిటివ్ థింకింగ్ అనేది మీకేం కొత్త విషయమేం కాకపోవచ్చు. ఎందుకంటే మనలో చాలామందికి చిన్నప్పటి నుంచే పాజిటివ్‌గా ఉండు, పాజిటివ్‌గా ఆలోచించు అనే విషయాన్ని వింటూనే పెరిగాం. అయినప్పటికీ మనకు మేలు చేసే విషయాలపై మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాం కదా. ఈ వీడియోలో మనం నెగిటివ్ ఆలోచనలను పూర్తిగా దూరం పెట్టి పాజిటివ్గా ఆలోచించడం వల్ల కలిగే కొన్ని లాభాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్ అనేది మీ జీవితాన్ని నడిపించే ఒక వెపన్. మీ ఆలోచనలను, మీ రిజల్ట్స్ను ఇవే డిసైడ్ చేస్తాయి. మీ లైఫ్లో మీరు ఎంత దూరం వెళ్ళాలో అది కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ పరిస్థితులే మీ వైపు వస్తాయి, లేదా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ పరిస్థితులే మిమ్మల్ని వెంబడిస్తాయి. పాజిటివ్ థింకింగ్ అనేది మనలో ఏర్పడే థాట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది మన ఎమోషన్ బిహేవియర్ని అఫెక్ట్ చేస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీలో పాజిటివ్ భావాలే కలుగుతాయి. అలాగే పాజిటివ్ యాక్షన్ని తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పాజిటివ్ యాక్షన్స్ వల్ల చివరికి మీ జీవితంలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడానికే ఇవి దారి తీస్తాయి. అసలు పాజిటివ్ థింకింగ్ వెనుకున్న సైన్స్ని సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీస్ అని అంటారు. దీనికి అర్థం ఏంటంటే, ఒక సిచ్యువేషన్ గురించి మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఆ సిచ్యువేషన్ రిజల్ట్స్ని అఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అవుతానని ముందే అనుకుంటే మొదలు పెట్టక ముందే చేతులెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అదే నేను సక్సెస్ అవుతానని నమ్మితే మాత్రం ఎంత కష్టం ఎదురైనా దాన్ని తట్టుకొని ముందుకు సాగేందుకు మనం ఎక్కువగా ప్రయత్నిస్తాం. పాజిటివ్గా ఆలోచించేవారు నెగిటివ్గా ఆలోచించే వారితో పోలిస్తే ఎక్కువ సహన శక్తిని కలిగి ఉంటారు. అంటే ఎక్కువ సహనం వాళ్ళలో ఉంటుంది. అండ్ వారు ఎలాంటి పరిస్థితులకైనా త్వరగా అలవాటు పడతారు. వారికి ఏ అడ్డంకం వచ్చినా కూడా దాన్ని నేను ఫేస్ చెయ్యగలను అనే నమ్మకం వారికి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించడం కేవలం మనసుకే కాదు, మీ శరీరానికి కూడా శక్తినిస్తుంది. ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. రోజువారీలో మీలో ఏర్పడే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మీరు ఆరోగ్యంగా జీవించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు మీ మనసు ప్రశాంతంగా ఉండేలా మీ జీవితాన్ని బలంగా మారుస్తాయి. పాజిటివ్ థింకింగ్ అనేది ఎవరికి పుట్టుకతో వచ్చేది కాదు, రోజు మనం ఎంచుకునే ఆలోచన వల్లే ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు దానిపై శ్రద్ధ పెట్టండి. నెగిటివ్ ఆలోచన వస్తుందని అనిపిస్తే వెంటనే ఆపి వాటిని మరింత పాజిటివ్గా, బలాన్ని ఇచ్చే ఆలోచనగా మార్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు మీరు చెప్పుకునే మాటలే మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు మీ పర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తాయి. గోల్స్ ఉండడం మనకు చాలా ముఖ్యం, కానీ అవి నిజంగా సాధ్యమయ్యేవిగా ఉండడం అంతకంటే ముఖ్యం. మీ గోల్స్ చాలా ఎక్కువగా అసాధ్యంగా ఉంటే, వాటిని చేరుకోలేకపోయినప్పుడు మనలో చివరికి మిగిలేది డిసప్పాయింట్మెంటే. అందుకే మొదట చిన్న లక్ష్యాలతో ప్రారంభించండి. ఆ చిన్న చిన్న విజయాలే మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీ నమ్మకమే తర్వాత పెద్ద లక్ష్యాలను సాధించే శక్తిగా మారుతుంది. మీరు చేయగలిగే అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటి మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించడం. అంటే మీలో ఎన్ని లోపాలు ఉన్నా సరే అవి కూడా నాలో భాగమే అని ఒప్పుకోవడం నేర్చుకోండి. మనందరం తప్పులు చేస్తాం, మనందరిలోనూ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు కఠినంగా విమర్శించుకోకుండా కొంచెం దయ చూపించి మీరు సరైన దిశలో చేస్తున్న మంచి విషయాలపై దృష్టి పెట్టండి. సింపుల్గా చెప్పాలంటే, పర్ఫెక్ట్గా ఉండడం ముఖ్యం కాదు, నిజంగా ఉండడం ముఖ్యం. మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడే నిజమైన ఎదుగుదల మీలో మొదలవుతుంది. మార్పు కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ అదే మార్పు మన జీవితంలో మంచికి దారితీస్తుంది. కొత్త అనుభవాలు, కొత్త సవాళ్లను భయంతో కాకుండా పాజిటివ్గా, ఓపెన్ మైండ్తో స్వీకరించండి. ఎందుకంటే మార్పును ఒప్పుకుంటేనే మనలో గ్రోత్ని చూడగలం. మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారో ఆ వ్యక్తులు మీ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతారు. వారి మాటలు, ఆలోచనలు అవన్నీ మెల్లగా మీలోకి వస్తాయి. అందుకే పాజిటివ్గా ఆలోచించే వారితో, మీ గ్రోత్ని ఎంకరేజ్ చేసే వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ముందుకు నడిపించే వారితో ఉంటేనే పాజిటివ్ జీవితం వైపు మీ ప్రయాణం ఇంకా సులభంగా మారుతుంది. మీ మనస్సును బలపరిచే పాజిటివ్ సెంటెన్స్ను వాడండి. మీరు రోజు చెప్పుకునే మాటలే మీ మైండ్ సెట్ను డిసైడ్ చేస్తాయి. నా గోల్స్ను సాధించే సత్తా నాలో ఉంది,
ఇలా రోజు చెప్పుకుంటూ ఉంటే అవి కేవలం మాటలుగా కాకుండా నమ్మకాలుగా మారుతాయి. మీ మనస్సు నమ్మినదే మీ జీవితం అవుతుంది. విజువలైజేషన్ అనేది మీ గోల్స్ని అచీవ్ చేయడానికి సహాయపడే చాలా పవర్ఫుల్ మెథడ్ ఇది. మీరు కోరుకునే జీవితం ఎలా ఉండాలో, మీ కలలు నెరవేరినప్పుడు మీరు ఎలా ఉంటారో వాటిని మీ మనసులో స్పష్టంగా ఊహించుకోండి. అది సాధ్యమే అని నమ్మండి. ఆ నమ్మకంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోండి. జీవితంలో కష్టాలు రాకపోవడం సమస్య కాదు, వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నామన్నదే అసలు విషయం. పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన యాక్షన్స్ మాత్రం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. అసలు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు పాజిటివ్ థాట్తో ఉండడం నిజంగా చాలా కష్టం. కొన్నిసార్లు ఈ ప్రపంచమే మనకు ఎదురు నిలిచినట్లు అనిపించవచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే థాట్ రావచ్చు. ఇక్కడే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నెగిటివ్ ఆలోచనలు నిజం కాదు. అవి కేవలం మీ మనస్సు నొప్పి నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే. నిజం ఏమిటంటే, మీరు ఆనందంగా ఉండడానికి 100% వర్తి. పాజిటివ్ థింకింగ్ అనేది మీ జీవితాన్ని ఎన్నో విధాలుగా మెరుగుపరచగల అత్యంత శక్తివంతమైన టూల్. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఓపిక. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి, మీ జీవితాన్ని మరింత పాజిటివ్గా చూడడం, ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఒక్క రోజుల్లోనే అద్భుతాలు జరుగుతాయని మాత్రం ఆశించకండి. మీ లక్ష్యాల వైపు నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగితే కాలక్రమేణా తప్పకుండా మార్పు కనిపిస్తుంది. పాజిటివ్ థింకింగ్ అనే శక్తి గురించి మీ అందరికీ తెలుసు, కానీ చాలాసార్లు మనం దాన్ని మర్చిపోతూ ఉంటాం. జీవితం కఠినంగా ఉన్నప్పుడు చుట్టూ జరుగుతున్న నెగిటివ్ విషయాల్లో చిక్కుకోవడం చాలా సులభం. కానీ ఒక్క అడుగు వెనక్కి వేసి పాజిటివ్ వైపు దృష్టి పెట్టగలిగితే మన జీవితంలో మార్పు తీసుకురావడమే కాదు, విజయాన్ని కూడా మరింత దగ్గరగా చేసుకోవచ్చు. అంతవరకు మీ ఆలోచనలను బలంగా ఉంచండి, ఆశను వదలకండి, ముందుకు సాగుతూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో మరింత శక్తితో.